తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. చేపట్టిన పనుల్లో వ్యయాపయాసాలు అధికమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయాల్లో వివాదాలు నెలకొంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగక ఇబ్బంది కలుగుతాయి. నిరుద్యోగులకు ఆర్థిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కొన్ని రంగాల వారికి కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహ తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉన్నాయి. వార ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. మరి సింహరాశి వారి ఈ వారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో ఆచరణలో పెడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన పోషకాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మరి కన్యారాశి వారి ఈ వారం గణేశ అష్టక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.